దీన్ని కీర దోసకాయ అంటారు. దీంతో మనం పెరుగు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఇలాగా తురుముకోవాలి. ఇలా మొత్తం పెరుగు వేసుకొని రెడీగా ఇలా మనం చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు తీసుకోవాలి. పెరుగులో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం బాగా కలుపుకోవాలి. తురుముకొని పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం పెరుగు తీసుకోవాలి. పెరుగులో కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం దీనిలోనే వేసుకోవాలి. మనం పెరుగులోనే కొంచెం సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలాగ సన్నగా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెరుగులో వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి. అల్లం కూడా సన్నగా ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇలాగా ఇవి కూడా పెరుగులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి తీసుకోవాలి. లైట్గా కొంచెం మనం కొబ్బరి కూడా ఇలా లైట్గా కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంచెం మెంతి పిండి వేసుకోవాలి. దీనిలో మనం కొంచెం ఇంకా క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అలా మనకి ఆప్షన్ ఏంటంటే అది వేసుకోవచ్చు. దీన్ని ఇలాగా మనం ఏం చేయాలంటే కీర దోసకాయని ఇలాగ కొంచెం మెత్తగా ఇలాగ వాటర్ అంతా ఇలా తీసేసేయాలి. తీసేసి పెరుగులో ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇలాగా కలపాలి. కలిపేసిన తర్వాత కొత్తిమీర కొంచెం అలా గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. కొంచెం ఇంగువ, తిరగమాత వేసుకోవాలి. మనం దీనిలో కొంచెం ఆవాలు, నూనె వేసుకొని తిరగమాత వేసుకుంటే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర అది కొత్తిమీర ఇలాగ పైన చల్లుకోవాలి. ఇలాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి మనం కొంచెం తిరగమాత రెడీ చేసుకొని దీనిలో వేసుకొని టేస్ట్ చూడండి. సూపర్గా ఉంటుంది. చేసుకొని ట్రై చేయండి ఒకసారి. మీ ఇంట్లో ఎలా ఉందో చెప్పండి. కీర దోసకాయ పెరుగు పచ్చడి రెడీ. చెప్పండి. కీర దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా